నమస్కారం. V7 సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ. ఉదయం నుంచి యాగశాలలో హోమాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహించిన అర్చకులు. ఎస్పీడబ్ల్యూ మహిళా జూనియర్ కళాశాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్. అత్యవసరమైన పనులను సకాలంలో పూర్తి చేయాలన్న బీఆర్ నాయుడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాలలో భాగంగా 2వ రోజు బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు, తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేదఘోష, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జై విజయాలకు, గరుడాల్వార్కు, వరదరాజ స్వామివారికి, ఒకలమాత అమ్మవారికి, ఆనంద నిలయం యాగశాల విశ్వక్సేనుల వారికి, యోగ నరసింహ స్వామివారికి, భాష్యకారులకు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీ భూ వరాహ స్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి పవిత్ర మాలలు సమర్పించారు. అనంతరం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికి గాను శ్రేష్టమైన జాతిపత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవ మొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం గాని లేదా 200 మూరల నూలు దారం గాని ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపచ్చ రంగులు అద్దకం చేస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ ప్రధాన అర్చకులు, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్, కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర, ప్రముఖ సినీ నటి రమ్యకృష్ణలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. Ele fala que vai, tchau, ele quer ver.
फोन है नो मरना फोन है हाँ ओके 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 ఎస్పీడబ్ల్యూ మహిళా జూనియర్ కళాశాలలో అత్యవసరమైన పనులను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశించారు. మహిళా జూనియర్ కళాశాల జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థినుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని, విద్యార్థినులు ప్రాథమిక అవసరాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు టీటీడీ బోర్డు మెంబరు భానుప్రకాష్ రెడ్డి గారి ఇన్వైట్ చేశారు నన్ను ఇక్కడికి రమ్మని. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి విద్యార్థులకి, అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి కూడా. అవన్నీ ప్రిన్సిపాల్తోనూ జేయూ గారితో అన్ని చర్చించడం జరిగింది. వాళ్ళకి బేసిక్ నీడ్స్ కొన్ని అవసరం ఉన్నాయి, అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయించాలని చెప్పేసి నేను ఇప్పుడే అధికారులకు చెప్పాను. వాళ్ళు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తారు. బేసిక్ నీడ్స్ ఏమేమి ఉన్నాయని అవన్నీ కూడా చేసి ఆ తర్వాత కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్ గట్రా చేయాలి, అవి కూడా ఇమీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేయమని చెప్పాను. ఇవన్నీ కూడా ఏదున్నా కానీ విద్యార్థులు ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మనం టీటీడీ చేయాల్సిన బాధ్యత ఉంది. అందులో భాగంగా నా జేఓ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో అతి త్వరలో ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా పిల్లలకి ఎవరైతే హాస్టల్లో లేరో వాళ్ళకి కూడా కొంచెం భోజనాలు ఇవ్వని అన్నారు. నేను వాళ్ళని జేఓ గారిని అడిగాను, ఇమీడియట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఏదన్నా ఉన్ని కూర్చొని మాట్లాడి ఇవన్నీ కూడా అతి త్వరలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తానని చెప్పేసి నేను అందరికీ హామీ ఇస్తూ, ఇవాళ మంచి రోజు, నేను మొదటిసారిగా వచ్చాను ఇక్కడికి, చూశాను. ఈ పరిసరాలంతా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, చదువుకునేదానికి అనుగుణంగా ఉన్నాయి. మేడం గారు చెప్పారు, ప్రిన్సిపాల్ గారు, ఇప్పుడే రిజల్ట్ కూడా బ్రహ్మాండంగా వస్తూ ఉంది. ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం బాగా డిమాండ్ ఉంది ఈ కాలేజీకి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన ఏదైతే సౌకర్యాలు చేయాలో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఓం నమో వెంకటేశ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత కొద్ది కాలంగా టీటీడీ ఉద్యోగులను యాజమాన్యం వేధింపులకు గురిచేస్తున్నదని, ఈ వైఖరిని తక్షణం మానుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయడంలో అత్యుత్సాహాన్ని చూపుతున్న టీటీడీ వారి సమస్యలను పరిష్కరించడంలో మాత్రం ముందు చూపుతో వ్యవహరించకుండా బాధ్యత రాహిత్యంగా ఉందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగుల్ని వేధించడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది. ప్రతి నెల ఏదో ఒక కారణంతో కొంతమందిని సస్పెండ్ చేయడం, కనీసం వివరణ కూడా తీసుకోకపోవడం, తప్పులను విశ్లేషణ చేయకపోవడం, చట్ట ప్రకారం వ్యవహరించకపోవడం అనేటువంటి ధోరణి విపరీతంగా పెరిగింది. ఇటీవల కాలంలో 18 మందికి పైగా ఉద్యోగుల్ని ఈ రకంగా సస్పెండ్ చేయడం అనేది పూర్తిగా అప్రజాస్వామికమైనటువంటి పద్ధతి. వీళ్ళలో ఒకరిద్దరు మినహా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నవారు ఏ ఒక్కరూ లేరు. పూర్తిగా చట్ట విరుద్ధమైనటువంటి పద్ధతిలో ఈ సస్పెన్షన్లు కొనసాగుతూ ఉన్నాయి. ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు. తక్షణం ఈ వైఖరిని టీటీడీ యాజమాన్యం మానుకోవాలని సిఐటి తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. వాస్తవంగా 14,500 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండాల్సినటువంటి చోట కేవలం 6,000 మంది ఉన్నారు. అంటే దాదాపు 8,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయనే సత్యం మనం అందరూ గ్రహించాలి. 8,500 పోస్టులు అంటే 14,500 మంది చేయాల్సిన పనిని కేవలం 6,000 మంది ఉద్యోగుల దగ్గర చేయిస్తున్నారంటేనే 8,500 శాశ్వత ఉద్యోగుల పోస్టులు ఖాళీగా పెట్టి ఈ పనిని చేయిస్తున్నారంటే పని భారం ఎంతగా ఉంటుంది. ఇదేదో కేవలం ఉద్యోగుల మీదే కాదు,
అధికారుల దగ్గర నుంచి అన్ని స్థాయిల్లో అన్ని డిపార్ట్మెంట్లో ఈ పనిభారం విపరీతంగా ఉంది. ఇది అందరూ అంగీకరించే సత్యం. ఇంతటి పనిభారం ఉండగా దాదాపు 4 పని ఒకరే చేస్తున్నారు. ఇక 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించి చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళు దాదాపు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, రకరకాల రుగ్మతలు, పసి వయసులో గుండెపోటుతో చనిపోతున్నటువంటి ఉద్యోగుల్ని ఈ కాలంలో అనేక మందిని చూడొచ్చు. ఇంతటి తీవ్రమైనటువంటి పరిస్థితికి కారణం ఈరోజు యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి పద్ధతి. ఇదేమైనా తెలియదా? రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి తెలుసు, పాలక మండలికి తెలుసు. కానీ ఈ పోస్టులను భర్తీ చేయాలన్నటువంటి ఆలోచన కానీ లేదా దాన్ని ఎట్లా పరిష్కరించాలన్నటువంటి శాస్త్రీయమైనటువంటి దృష్టి కానీ లేకపోవడం అనేది ఈరోజు ఒక విషాదంగా పరిణమిస్తూ ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సినటువంటి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ అనుసరిస్తున్నటువంటి పద్ధతి ఏమంటే అనవసరమైనటువంటి రాద్ధాంతాలు, సంబంధం లేని విషయాల మీద ఫోకస్ పెట్టడం. ప్రజలు, భక్తులు లేదా ఉద్యోగులు, కార్మికులు ఇట్లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నాయి వాటిని ఎట్లా పరిష్కరించడం ద్వారా ఇప్పుడున్నటువంటి స్థితి నుంచి మరింత నాణ్యమైనటువంటి సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది అన్నటువంటి దృష్టి ఏమాత్రం లేకపోవడం అనేది ఈరోజు ఒక విషాదంగా కనిపిస్తుంది టీటీడీలో. ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు. టీటీడీ యాజమాన్యం తక్షణం ఈ వైఖరిని విడనాడాలి. మరొక అంశం ఏంటంటే వేధింపులు విపరీతంగా పెరిగిపోయినాయి. పని భారం అనేది ఒక సమస్య అయితే వేధింపులు అయిన దానికి కాని దానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసే వైఖరి కూడా కొనసాగుతోంది. మొత్తం టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకందరికీ పెద్ద రిలీఫ్ వస్తుందేమో అన్నటువంటి భావనతో ఉన్న పరిస్థితి పోయి ఎంతో ఘన చరిత్ర కలిగిన టీటీడీ అనుబంధ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలని సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ డిమాండ్ చేశారు. బుధవారం సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో పద్మావతి జూనియర్ కళాశాల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు విశ్వనాథ్ మాట్లాడారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తిరుపతి నగర సమితి ఆధ్వర్యంలో టీటీడీ విద్యా సంస్థల్లో చదువుతున్న పేద విద్యార్థులకు టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని, సరైన సమయంలో అడ్మిషన్లు నిర్వహించాలని, రికమెండేషన్లు లేకుండా అక్కడ అడ్మిషన్లు చేసుకుని విద్యార్థులు తల్లిదండ్రులను తిప్పకుండా చూడాలని ఈరోజు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారికి వినతిపత్రం ఇవ్వాలని సిపిఐ నాయకత్వం వెళ్లడం జరిగింది. ఈరోజు చైర్మన్ గారు బీఆర్ నాయుడు గారు వినతిపత్రం తీసుకుని మీరు ఎందుకు వచ్చారనే పద్ధతిలో కూడా అడగకుండా, అసలు అర్జీ కూడా చూడకుండా ఈరోజు పక్కన లెటర్ ఇచ్చేసి మేము చెప్పేది సార్ అయ్యా సకాలంలో అడ్మిషన్ నిర్వహించండి, కళాశాలలో రెండు నెలలైంది ప్రారంభమై ఇంతవరకు విద్యార్థులు అడ్మిషన్ జరుగుతున్నాయి, విద్యార్థుల్ని తల్లిదండ్రులు తిప్పుకుంటున్నారు, సరైన సమయంలో అడ్మిషన్లు చేయాలనే పద్ధతిలో విన్నవించిన బీఆర్ నాయుడు గారు వెంటనే రియాక్ట్ అయ్యి మీరు కమ్యూనిస్టులు ఈ విధంగా ముండిగా పోతారు, అందుకని మీరు అధికారంలోకి రాలేదని అధికార దురహంకారంతో మాట్లాడారు. ఇది సరైన పద్ధతి కాదు. కమ్యూనిస్టులు ఎప్పుడు పేద ప్రజల కోసం, శ్రామిక వర్గం కోసం, కుల మతాలకు వ్యతిరేకంగా, డబ్బు రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి నగరంలోని ఖాళీ స్థలాల్లో భవన నిర్మాణ వ్యర్థాలు, పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని అన్నారావు కోడాలి, కేటీ రోడ్ తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులతో పాటు ప్రజల నుండి వచ్చిన వినతులను హెల్త్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. పలు చోట్ల భవనాల వ్యర్థాలు ఉండడం, మురిగినీటి కాలువల్లో చెత్త ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. నగరంలో ఎక్కడైనా భవన నిర్మాణ వ్యర్థాలు ఉంటే వెంటనే వాటిని తూకివాకం ప్లాంట్కు తరలించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన వినతులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. అనుసంధాన మార్గాలలోని రోడ్లలో కూడా గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. చెత్త కుప్పలు ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. ఎవరైనా రోడ్లపై వేస్తే జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ రవి, సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ని విజయవాడలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ని దుస్సాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం తుడా అభివృద్ధిపై చర్చించారు. తుడా లేఅవుట్స్ సెట్టిపల్లి భూముల సమస్యను, తిరుపతికి ఐకాన్గా నిర్మిస్తున్న తుడా టవర్స్ వివరాలను ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో తుడా నిధులను పూర్తిగా దుర్వినియోగం చేశారని, తుడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ స్పందిస్తూ తుడా అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నేడు వైద్య విధానంలో వస్తున్న మార్పులను అనునయించి రోగులకు చికిత్స అందించాలని ప్రముఖ పల్మనాలజీ నిపుణులు డాక్టర్ ప్రేమానంద్, డాక్టర్ సుబ్బారావులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం విలేకరుల సమావేశంలో డాక్టర్ ప్రేమానంద్, డాక్టర్ సుబ్బారావులు మాట్లాడారు. అసోసియేషన్ ఆఫ్ పల్మనాలజిస్ట్ ఆఫ్ సీమాంధ్ర అప్సా 2025 6వ వార్షిక కాన్ఫరెన్స్ను తిరుపతి కరకంబాడి మార్గంలోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 9 నుండి 10వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వార్షిక కాన్ఫరెన్స్లో పల్మనాలజీ విభాగంలో కొత్తగా వచ్చే వారిలో నూతన వరవడితో కూడిన ఆలోచనలను మరింతగా ప్రోత్సహించడానికి, నూతన వైద్య విధానం పల్మనాలజీ విభాగానికి సంబంధించి పరిశోధనలను పెంపొందించడానికి ఈ కాన్ఫరెన్స్ లో ఎంపిక చేసి వారికి నగదు బహుమతిని అందించనున్నామన్నారు. 8వ తేదీ ఎస్వి మెడికల్ కళాశాలలో వర్క్షాప్ నిర్వహిస్తున్నామన్నారు. అప్సా రాబోయే రోజుల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలతో పాటుగా ప్రభుత్వానికి పల్మనాలజీ విభాగానికి సంబంధించి పలు సూచనలు చేయనున్నామన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకంతో ఇప్పటికే టీబీ చాలా వరకు తగ్గుముఖం పట్టిందన్నారు. ఈ సందర్భంగా వార్షిక కాన్ఫరెన్స్ కు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కాన్ఫరెన్స్ సెక్రటరీ సుబ్బారావు, యంగ్ సైంటిస్ట్ అవార్డు గ్రహీత డాక్టర్ భరత్ పాల్గొన్నారు. ట్రీట్ చేయడానికి కావలసినటువంటి నాలెడ్జ్ అండ్ స్కిల్. నాలెడ్జ్ అంటే దాని గురించి తెలుసుకునే విషయాలు తెలుసుకోవడం, స్కిల్ అంటే చేయవలసిన విషయాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఊపిరితిత్తులకు బ్రాంకోస్కోపీ అంటారు. గొట్టం వేసి లోపల చూస్తాం, లోపల ఎక్కడైనా ఉంటుంది, నీరు తీస్తాం. ఆ జబ్బు ఏమి కనుక్కోవాలంటే ఇటువంటి ఇంటర్వెన్షన్స్ అంటారు. ఇవి చేస్తే ఈ అప్సా పల్మనాలజిస్ట్ ఆఫ్ సీమాంధ్ర అసోసియేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ సార్ చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత సార్ యొక్క ప్రెసిడెంట్షిప్లో ఆంధ్రప్రదేశ్ పల్మనాలజిస్ట్ అంతకి ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యారు. సో ఈ అసోసియేషన్ ప్రతి సంవత్సరము ఒక యాన్యువల్ కాన్ఫరెన్స్ సార్ చెప్పినట్టు సైన్స్ని అప్డేట్ చేసుకున్నాను కండక్ట్ చేస్తుంటుంది. ఈ కాన్ఫరెన్స్ ఈ సంవత్సరం 6వ కాన్ఫరెన్స్ మన అసోసియేషన్ది. ఈ సంవత్సరం మన తిరుపతిలో జరపడం జరుగుతుంది. దీనికి మనం 8th, 9th, 10th 3 రోజులు, ఫ్రైడే, సాటర్డే, సండే 3 days. 8th రోజు సార్ చెప్పినట్టు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అంటే విద్యార్థులకి కొంతమంది అడ్వాన్స్ టెక్నిక్ నేర్చుకుని ప్రాక్టీస్ చేసే ఫిజిషియన్స్కి ఇప్పుడు ఈ బ్రాంకోస్కోపీ అయితే థొరకోస్కోపీ అంటాం. సో చేతిలోంచి ఒక ట్యూబ్ పంపించి నీరు కానీ అట్లా ఉన్నప్పుడు ఊపిరితిత్తు పైన దాన్ని బయాప్సీ చేసి అది క్యాన్సర్, టీబీనా ఇంకొకటి డిసీజ్ అని డయాగ్నోస్ చేసి అటువంటి థొరకోస్కోపీ అనే పరీక్షలు కానీ, ఇంకా అడ్వాన్స్డ్ పిఎఫ్టీ అంటే పల్మనరీ ఫంక్షన్ ఒక టెస్టే ఉండేది. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెస్ట్, ఎక్సర్సైజ్ టెస్టింగ్ అంటే ఎక్సర్సైజ్లో కూడా లంగ్ కెపాసిటీ, ఒక లంగ్ మార్పిడి చేయాలంటే ఆ లంగ్ కెపాసిటీ సరిపోతుందా లేదని తెలుసుకోవడానికి ఇటువంటి అడ్వాన్స్డ్ పిఎఫ్టీ లంగ్ ఫంక్షన్ టెస్ట్లు కూడా 5 రకాలైన అడ్వాన్స్డ్ లంగ్ ఫంక్షన్ టెస్ట్ని కూడా ఈ వర్క్షాప్లో పెడుతున్నాము. అలాగే రేడియాలజీ, సిటీ స్కాన్ ఎలా చదవాలనే దానికి, ఇలాగా అల్ట్రాసౌండ్, వీటన్నిటిని కూడా స్టూడెంట్స్కి, ప్రాక్టీషనర్స్కి సో హ్యాండ్స్ ఆన్ అండ్ ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ నేర్చుకున్నప్పుడు ఫిజిషియన్ అక్కడే ఆన్ ది టేబుల్ అంటాం, కన్సల్టేషన్ రూమ్లో మీరు చూసినట్టు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర ఎండోస్కోపీ కూడా అక్కడే చేసేసి అక్కడే స్కాన్ చేసి, అలాగే చెస్ట్ ఫిజిషియన్స్ కూడా అక్కడే అల్ట్రాసౌండ్ చేసేసి ఫ్లూయిడ్ ఉంటే తీయడం అని డయాగ్నోస్ చేయడానికి సో వాళ్ళకి వీలవుతుంది. వీటన్నిటిలో ట్రైనింగ్ ఇచ్చేది 5 రకాల వర్క్షాప్లు పెడుతున్నాం. ఈ థొరకోస్కోపీ, బ్రాంకోస్కోపీ, చెస్ట్ ఇమేజియాలజీ, పిఎఫ్టీ అండ్ స్లీప్ మెడిసిన్. మా దగ్గర వీటిలో ఎత్తుకున్నట్లయితే మన తిరుపతి హాస్పిటల్లో బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ ఉన్నాయి, రెగ్యులర్గా చేస్తాము. ఈ పేద పేషెంట్లు చాలామంది మా దగ్గర చేసుకొని బాగవుతున్నారు. అలాగే స్లీప్ మెడిసిన్ కూడా 3rd level స్లీప్ టెస్ట్ కూడా మనం ఫ్రీగా చేస్తున్నాము. ఇవి అందుబాటులో ఉన్నాయి.
ప్రీ హాస్పిటల్లో. వీటన్నిటి మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ రోజు. సెకండ్ డే, థర్డ్ డే మనకు లెక్చర్స్, వాటి మీద డిస్కషన్స్ వెళ్తాయి. అలాగే ఒరేషన్స్, టీబీని ఎలా కంట్రోల్ చేయాలా, ఈ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్స్ అనే ఈ టాపిక్ మీద ఒరేషన్స్ అనే ఒక హైయెస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ ఆ ఫీల్డ్లో కంట్రీలో వాళ్ళని పిలిచి, సో వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఎలా డెవలప్ అయింది ఈ ఫీల్డ్, టీబీ ఎంతవరకు కంట్రోల్ అయింది, ఎలా మనం ముందుకు వెళ్ళాలా అనే దానికి చర్చలు జరుగుతాయి. దీంట్లో డాక్టర్ బెహరా అని పద్మశ్రీ అవార్డు అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ పర్సన్, ఆ సార్ కూడా మన చండీగఢ్ నుంచి వస్తున్నారు. సో ఇలాంటి హైయెస్ట్ క్వాలిఫైడ్ పర్సన్స్ కూడా వచ్చి మన తిరుపతిలో మన స్టేట్ డాక్టర్స్ అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నారు. వాళ్ళందరికీ అడ్వాన్స్ స్టడీస్ ఇన్ పల్మనరీ మెడిసిన్ చేస్తున్నారు. సో ఇది క్లుప్తంగా ఈ ప్రోగ్రాం గురించి. సో మేము మీడియా ద్వారా ఇటువంటి సదస్సులు జరుగుతున్నాయని తెలియజేయడానికి ఈరోజు మీ ముందుకు వచ్చి ఇచ్చేస్తున్నాము. ఈ నెల 14వ తేదీన విడుదల కానున్న వార్ 2 చిత్రానికి 50 అడుగుల భారీ కటౌట్ని సంధ్యా థియేటర్ దగ్గర ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందిరా మైదానం నుంచి తాతయ్యగుంట గంగమ్మ గుడి మీదుగా సంధ్యా థియేటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు. దాన్ని పురస్కరించుకొని రేపు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మా నందమూరి అభిమానులు ఘనంగా కటౌట్ లాంచ్లు చేయడం జరుగుతుంది. అంతకు మించి తిరుపతిలో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉన్నాయి. సో మా ఫ్యాన్స్ అందరి ఆధ్వర్యంలో అలాగే కృష్ణ థియేటర్ వరకు బైక్ ర్యాలీగా మేము బయలుదేరి సంధ్యా థియేటర్ వద్ద భారీ కటౌట్ లాంచింగ్ మేము చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా తిరుపతి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరి తరపున మా నందమూరి అభిమానులకు అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ, ఏ ఇబ్బంది కలగకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని రేపు అన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. పెద్ద మనసుతో పెద్ద ఎత్తున మా అభిమానులందరూ అక్కడికి చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే పాత్రికేయ మిత్రులందరూ కూడా అక్కడికి స్వాగతం తెలియజేసుకుంటూ, జై ఎన్టీఆర్. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ. ఉదయం నుంచి యాగశాలలో హోమాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహించిన అర్చకులు. ఎస్పీడబ్ల్యూ మహిళా జూనియర్ కళాశాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్. అత్యవసరమైన పనులను సకాలంలో పూర్తి చేయాలన్న బీఆర్ నాయుడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.